ఓం నమో వెంకటేశాయ. మహార్హవస్త్రాభరణ మహోర్హ జన్మావరణ గోవింద గోవింద. కంసభీతిమిష సంసృతవ్రజం సంసృతేర్భయదుఃఖహరావరం హంసమానస విశోధనం హరిం తం సమాశ్రయ ఆత్మసుఖోత్సవం అని కంసభీతిమిష సంసృతవ్రజ హంసమానస సుసంవద ప్రభువైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథంలోని దశమస్కంధంలోని పంచమాధ్యాయాన్ని మనం ఈరోజు అధ్యయనం చేసుకుందాము. అందులో శ్లోకాలను అధ్యయనం చేసుకునే ముందు యథావిధిగా ప్రార్థనా శ్లోకాలను చక్కగా చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ దేవకీ వసుదేవులకి 8వ సంతానంగా అవతరించాడు. అవతరించిన వాడేమో చతుర్భుజ రూపంతో అవతరించి తల్లిదండ్రులకి సంతోషాన్ని కలిగించాడు. తల్లిదండ్రులిద్దరూ ఆయన్ని వేనోళ్ళ కొనియాడుకున్నారు. మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చేశాడు. చేయవలసిందేదో తండ్రికి వసుదేవుడికి చెప్పాడు. ఆయనేమో సైలెంట్గా తీసుకెళ్ళి ఈయన్ని యశోద పక్కన పడుకోబెట్టి యశోదకి అప్పుడే పుట్టిన యోగమాయను తీసుకొచ్చి వెనక్కి దేవకి దగ్గర అట్టిపెట్టాడు. ఈ లోపల కంసుడు రానే వచ్చాడు. ఆ యోగమాయను ఏదో ముట్టుకోబోయాడు, ఆవిడని ఏదో చేయబోయాడు. ఆవిడేమో గాల్లోకి ఎగిరి ఇన్ని నానా తిట్లు తిట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కంసుడు వెంటనే ప్లేట్ ఫిరాయించి దేవకి వసుదేవులని ఇద్దరిని విడుదల చేసేసాడు. విడుదల చేసిన వాడు చేసినట్లుగానే లోపలికి వెళ్ళి మంత్రులందరినీ పిలిచి వాళ్ళందరితోనూ సమాలోచనలు జరిపి ఎలాగైనా సరే యోగమాయ చెప్పినట్టుగా నన్ను సంహరించేవాడు ఎక్కడెక్కడో పెరుగుతున్నాడు కాబట్టి ఇక్కడ పెరుగుతున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న పసిబిడ్డలందరినీ సరే అక్కడికక్కడ సంహరించేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని ఆ రాక్షసులందరికీ అలాంటి ఆజ్ఞలు జారీ చేశాడు. జారీ చేసి ఆ జాగ్రత్తల్లో తాను అనుకున్న జాగ్రత్తల్లో తానున్నాడు. ఇవేమీ తెలియని యశోద నందులు మాత్రం అబ్బాయి పుట్టాడు అని బ్రహ్మానంద పడిపోయారు. ఆ విషయాన్ని పంచమాధ్యాయంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ నందస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాః ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్ స్నాత శుచిరలంకృతః. నందస్తు నందుడికి ఏం తెలియవాయే, నందుడికి ఇంత తతంగం నడిచింది అని కొంచెం కూడా తెలియదు. అప్పటికే లేక బిడ్డ పుట్టాడు ఆయనకి, ఆయన దృష్టిలోనూ చాలా కాలమైంది అని వసుదేవుడి తర్వాత చెప్తున్నాడు. కాబట్టి లేక బిడ్డ పుట్టాడు అని ఆత్మజ ఉత్పన్నే బిడ్డ పుట్టిన ఆనందంలో జాతాహ్లాద మనసంతా సంతోషంగా నిండిపోయి ఉండగా మహామనాహ సహజంగానే ఆయన చాలా గొప్ప మనసు ఉన్నవాడు, మనసు పెద్దది అయింది. అలాంటి పెద్ద మనసు కూడా మొత్తం సంతోషంతో నిండి ఉండగా
ఏం చేయాలో అవి చేయాలి అని శుభ కార్యక్రమాలకి ఆయన అడుగులు వేశాడు. దానికి తగ్గట్టుగా ముందు ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్, వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులను పిలిపించాడు. ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్, వాళ్ళు వచ్చే లోపల ముందు బిడ్డ పుట్టింది అని తెలిసిన వెంటనే స్నానం చేయాలి కదా, అందుకని స్నానం చేశాడు. స్నానం చేసి శుచిగా తయారయ్యాడు. అలంకృత, అలంకారం చేసుకున్నాడు. కాస్త చిన్నపాటి ఒక ప్రాంతానికి నాయకుడుగా ఉన్నాడు కదా, మరీ మహారాజు ఏం కాదు కానీ ఆ ప్రాంతానికి నాయకుడుగా ఉన్నాడు కదా, అందుకని అలంకారం కూడా చేసుకున్నాడు. నందస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాః ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్ స్నాత శుచిరలంకృత. ఈ లోపల బ్రాహ్మణులు రానే వచ్చారు కబురు పెడితే. వాచయిత్వా స్వస్త్యయనం జాతకర్మాత్మజస్య వై కారయామాస విధివిత్ పితృదేవార్చనం తథా. అప్పుడు సమయం చాలా తక్కువగా ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చెప్పుకోవాల్సి కూడా వచ్చింది, చెప్పుకున్నాం కూడాను. సుమారుగా 2 గడియలు అంటే 48 నిమిషాలు 50 నిమిషాల కాలం మాత్రమే మంచి కాలం. ఆ తర్వాత పూరుడు అని మనం అనుకునేటువంటి జాతాశౌచం వచ్చేస్తుంది. అందుకని ఆ సమయాన్ని తొందరగా వాడుకోవటం కోసం తొందరగా వాళ్ళతో వాచయిత్వా స్వస్తి అయినం, మీరు మంచి జరుగుతుంది, మా నందవంశానికి మంచి జరుగుతుంది అని పలకండి అని ప్రార్థించాడు. వాళ్ళందరూ స్వస్తి అన్నారు. వాళ్ళు స్వస్తి అంటే చాలు అని సంతోషించాడు. వెంటనే జాతకర్మ ప్రారంభించండి అని అన్నాడు. జాతకర్మ ప్రారంభించారు. జాతకర్మ అనేది చాలా పుట్టిన వెంటనే జరగవలసినటువంటి అతి ముఖ్యమైన సంస్కారం. అది సరిగ్గా శిశువు తాలూకు నాళం అంటే బొడ్డుతాడు ఉంటుంది కదా, ఆ బొడ్డుతాడు తీసేసిన తర్వాత తెంచేసిన తరువాత తల్లి దగ్గర శిశువు పాలు తాగక ముందు చేయవలసినటువంటి సంస్కారం. స్తన్యప్రాశనత పూర్వం నాభికృంతనత పరం. తల్లి దగ్గర నుంచి బిడ్డ బయటకు వస్తాడు. బిడ్డ బయటకు వచ్చినప్పుడు బొడ్డుతాడు ఉంటుంది, ఆ బొడ్డుతాడుని కోసేస్తారు కదా, ఆ బొడ్డుతాడు కోసిన వెంటనే తల్లి దగ్గర బిడ్డ పాలు తాగే లోపల చేసేసేయాలి. దానికి తగ్గ ఏర్పాట్లతో ముందు ఉండాలి. ఈయన ఆ ఏర్పాట్లతో ఉన్నాడు. ఉండి జాతకర్మ చాలా తొందరగా చకచకా చేయించాడు. జాతకర్మ ఆత్మజస్యవై, పిల్లవాడు పుట్టాడు కదా, పుట్టినవాడికి జాతకర్మ చేయాల్సిందే కదా. ఆయన జన్మ లేనివాడైతే అవ్వచ్చు, కానీ ఎదురుకుండా పుట్టింది నందుడి దృష్టిలో పిల్లవాడు కదా, కాబట్టి పుట్టిన పిల్లవాడికి జాతకర్మ చేయించాడు. చేయించి కారయామాస విధివత్, హడావిడిగా ఉంది, తొందరగా ఉంది కానీ సమయం మించిపోతుంది అని విధి విధానాల ప్రకారమే చక్కగా చేయించాడు. అలాగే ఆ సమయంలో చేసుకోవాల్సినటువంటి పితృదేవార్చనం తథా, పితృదేవతలకి తర్పణం చేసుకోవాలి. ఆ సమయంలోనూ పితృదేవతలని ఉద్దేశించి వాళ్ళని సంతోషపరచడానికి, మీ వంశంలో మంచి బిడ్డ పుట్టాడు అని వాళ్ళకి చెప్పుకోవటానికి వాళ్ళకి తర్పణాలు చేయవలసి ఉన్నది, లేదా వాళ్ళని ఉద్దేశించి దానాలు చేయవలసి ఉంది, అవి చేశాడు. అలాగే దేవార్చనం, దేవతలకు కూడా చక్కగా పూజలు చేశాడు. అన్నీ సంగ్రహంగానే చేశాడు. వాచయిత్వా స్వస్తిగయనం జాతకర్మాత్మజస్య వై కారయామాస విధివత్ పితృదేవార్చనం తథా ధేనూనాం నియుతే ప్రాదాత్ విప్రేభ్య సమలంకృతే తిలాద్రీన్ సప్తరత్నౌఘ శాత కౌంభాంబరావృతాన్. దానాలు మొదలుపెట్టాడు. దానాలు చాలా విస్తారంగా చేశాడు. ధేనూనాం నియుతే ప్రాదాత్, 2 లక్షల ఆవుల్ని ఇచ్చాడు. నియుతే, నియుతం అంటే 1,00,000 అనుకుంటే 2 లక్షల ఆవుల్ని దానం చేశాడు. 2 లక్షలు అనేది సంఖ్య పెద్దదిగా అనిపించినా ఆయన గోకులానికి నాయకుడు కాబట్టి ఆ మాత్రం గోవులు ఆయన దగ్గర ఉన్నాయని నమ్మచ్చు. కాబట్టి 2 లక్షల ఆవులు దానం చేశాడు. ఎవరికి? విప్రేభ్య, బ్రాహ్మణులకి. ఆ 2 లక్షల ఆవుల్ని ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేదు, సమలంకృతే, బాగా అలంకారం చేసి మరీ ఇచ్చాడు. వాటి మీద వస్త్రాలవి కప్పి ముందే సిద్ధంగా ఉంచుకున్న 2 లక్షల ఆవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. వాస్తవానికి ఆ సమయంలో బంగారము, గోవులు ఇలాంటివే ధనం కింద లెక్క కట్టేవాళ్ళు. మనం అనుకున్న ధనం అప్పటికి పెద్దగా చలామణిలో లేనట్టుంది. అందువల్ల దానం చేయాలి అంటే ధేనువులనో అంటే గోవులనో లేకపోతే సువర్ణాన్నో ఇలా దానం చేయటమే అప్పుడు అలవాట్లు. అలాగే ఆహార పదార్థాలని దానం చేసే విధానం కూడా బాగా విస్తారంగా ఉండేది. దానికి తగ్గట్టుగా తిలాద్రీన్, నువ్వుల కొండల్ని దానం చేశాడు. నువ్వుల్ని బాగా దానం చేశాడు. నువ్వులు కాస్త బలమైనటువంటి ధాన్యం కదా. ఇప్పుడైతే మనకి నువ్వులు దానం పుచ్చుకోవటం అంటే చాలా అరిష్టం అన్నంత స్థాయిలో వచ్చింది. నువ్వుల దానం తీసుకోవడం మంచిది కాదు,
నువ్వుల దానం మంచిది కాదు అని అంటూ ఉంటారు. కానీ ఏమో దానికి సరి అయిన ప్రమాణం దొరకటం లేదు. నువ్వుల దానం పుచ్చుకోకూడదు, అది చాలా ఉగ్రమైనది అనే విషయంలో పెద్దగా ప్రమాణాలు కనిపించటం లేదు. ఇది మాత్రం నువ్వుల కొండల్ని దానం చేశాడు తిలాద్రీన్. అలాగే ఎన్ని కొండల్ని దానం చేశాడు? 7 కొండల్ని దానం చేశాడు. రత్నౌఘ శాత కౌంభాంబరావృతాన్, రత్నాలు, అలాగే శాతకౌంభం అంటే బంగారము, అలాగే అంబరం అంటే వస్త్రాలు, వీటన్నిటినీ కలిపి తిలల్ని కలిపి చక్కగా దానం చేశాడు. తిలాద్రీన్ 7 రత్నౌఘ శాత కౌంభాంబరావృతాన్. ధేనూనాం నియుతే ప్రాదాద్ విప్రేభ్య సమలంకృతే తిలాద్రీన్ 7 రత్నౌఘ శాత కౌంభాంబరాన్ వృతాన్ అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ఎందుకు ఇంత 3 శ్లోకాలను ఖర్చు పెట్టడం? తొందరగా కృష్ణలీలలోకి వెళ్ళిపోవాలి మీరు. ఆయన పుట్టినప్పుడు ఏదో జాతకర్మ చేశారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు అని ఇక్కడే సాగదీసేస్తే ఎట్లాగా అని శ్రీ శుక్ల వారిని అడిగితే ఆయన చెప్తున్నారు, కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారైస్తపసేజ్యయా శుద్ధ్యంతి దానై సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మాత్మ విద్యయా అని. కాదు, ఇలాంటి విషయాల్ని విస్తృతంగా ప్రచారంలోకి తేవటం కోసమే ఇవన్నీ చెప్తున్నది. కేవలం లీలలు చెప్పి ముందుకు వెళ్ళిపోవటానికి కాదు. ఇలాంటి మంచి విషయాలు, ధార్మికమైన విషయాలు, విలువైన విషయాలు తెలుసుకోవాలి. ఈ సమయంలో నందుడనేవాడు ఇంత సంతోషంగా ఇన్ని మంచి పనులు చేశాడు అని చెప్పడం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాలేన మంచి కాలం అనేది వచ్చినప్పుడు, ఇప్పుడేమో నందుడికేమో పిల్లవాడు పుట్టినటువంటి కాలం, ఇది సంక్రాంతి లాంటి మహాపుణ్యకాలం అని చెప్పుకున్నాము. సంక్రమణం, మకర సంక్రమణం లాంటి మహాపుణ్యకాలాలు, లేదా మహాశివరాత్రి లాంటి పుణ్యకాలాలు, కొన్ని పుణ్యకాలాలు ఉంటాయి కదా, కార్తీక పౌర్ణమి లేదా కార్తీక శుద్ధ ఏకాదశి, ఇలాంటి పుణ్యకాలాలు ఉంటాయి కదా. ఇలాంటి పుణ్యకాలాల్లో స్నానం, ఏదైనా ఒక మంచి నదికి వెళ్ళి పారే నీరు కానీ, చెరువు కానీ, పుణ్యతీర్థం కానీ, అక్కడికి వెళ్ళి స్నానం చేయటం కానీ, ఆ రోజల్లా శుచిగా శౌచం మడిగా ఉండటం అనేది కానీ, సంస్కారై ఈ కాలంలో చేయవలసినటువంటి ప్రత్యేకించి నందుడు చేసినటువంటి సంస్కారాలు లాంటివి చేయటం కానీ, తపస్సు చేసుకోవటం కానీ, యజ్ఞయాగాదులను చేయటం కానీ, మంచి కాలాల్లో తపస్సు చేసుకోవడం, మంచి కాలం ఏమన్నా ఉందంటే, పుణ్యకాలం ఉందంటే ఆ రోజల్లా జపం చేసుకోవటం అని కానీ, లేదా మంచి యజ్ఞమో హోమమో ఇలాంటివి ఏమన్నా చేసుకోవటం కానీ, అలాగే దానాలు చేసుకోవటం కానీ, మనస్సుని సంతోషంగా ఉంచుకోవటం కానీ, ఆ రోజు చిర్రుబుర్రులు ఆడకుండా ఎవరిని తిట్టకుండా ఉండటం అని కానీ, ఇలా గనక చేసినట్లయితే ద్రవ్యాన్ని శుద్ధ్యంతి, ఆ సదరు వ్యక్తికి ఉన్నటువంటి ద్రవ్యాలు అంటే ధనం కావచ్చు, లేదా అతని ఏలుబడిలో ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే అతనికి ఉన్నటువంటి వస్తువులైనా కావచ్చు, ఇవన్నీ కూడా శుద్ధి పడతాయి. అంతేకాదు ఆత్మ, తన యొక్క మనస్సు కూడా శుద్ధి పడుతుంది. సకాలంలో, మంచి కాలంలో లేదా సుకాలంలో చేసినటువంటి స్నానము, దానము ఇలాంటివన్నీ కూడా మనస్సును శుద్ధి చేస్తాయి. ఇవి క్రియారూపంగా ఉండేటైతే, క్రియారూపంగా ఉండే ఇవన్నీ కూడా. అదే సమయంలో వీటన్నిటిని మించి ఆత్మవిద్య, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనే ప్రయత్నం కనుక చేస్తే మనసు ఎప్పుడూ శుద్ధిగానే ఉంటుంది. కాబట్టి మనిషిని శుద్ధి చేయటానికి, మనిషి తాలూకు మనసును శుద్ధి చేయటానికి, మనిషి తాలూకు ద్రవ్యాలని, అతని ధనాన్ని, అతని వస్తువుల్ని, ఇల్లు వాకిలి, ఇల్లాలు, పిల్లలు వీళ్ళందరినీ మంచిగా మలచటానికి ఇలాంటి సంస్కారాలు, ఇలాంటి మంచి కాలాల్లో చేయవలసినటువంటి సంస్కారాలు, వీటిని గురించి వేదాలు, ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వాటి మీద ఎక్కువ శ్రద్ధ కలగటం లేదు. ఎంతసేపటికి ఫలానా పుణ్య దినం వచ్చిందంటే ఈరోజు దీపం పెట్టేస్తే మనకేమైనా ఐశ్వర్యం కలిసి వస్తుందా, ఈరోజు ఏమైనా ఈ పని చేసేస్తే మనకేమైనా అధికారం కలిసి వస్తుందా, పదవులు వస్తాయా, ప్రమోషన్లు వస్తాయా అనే దృష్టిలోనే ఉన్నారు. ఆ దృష్టి అంత మంచిది కాదు. అది ఎలాగూ అందుతుంది, అది వరుసగా అదే వస్తుంది. దానికంటే పెద్ద పనిది ఏంటి, మనస్సు శుద్ధం అవ్వటం అనేది పెద్ద పని. ఆ పెద్ద పని కోసం సకాలంలో ఇలాంటి మంచి పనులన్నీ చేయాలి అని చెప్పడానికే ఇంత లాగి చెప్తున్నాను. ఇక్కడ లాగింది తక్కువ, మిగతా వాటిల్లో ఇంకా ఎక్కువ లాగి పెట్టారు. అందువల్ల దీన్ని శ్రద్ధగా వినవలసిందే అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారై తపసా యజ్ఞయా శుద్ధ్యంతి దానై సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మా ఆత్మవిద్యయా
అని. ఇదైన తర్వాత దానాలు పుచ్చుకున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు, వేదవేత్తలైన బ్రాహ్మలు ఉన్నారు. అదే సమయంలో సూతులు, మాగధులు, వందులు, ఈ నందుని ఆశ్రయించుకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సౌమంగల్య గిరో విప్రాహ సూత మాగధ వందిన గాయకాశ్చ జగుర్నేదు భేర్యో దుందుభయో ముహు. ఆయన ముందుగా బ్రాహ్మణులకి దానాలు చేశాడు. వాళ్ళేమో సౌమంగల్యమస్తు, మీ ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి మంగళకార్యాలు జరుగుతూ ఉండని అని ఆశీర్వదించారు. సౌమంగల్య గిరో విప్రాహ. ఆ తర్వాత దానాలు ఆయన సూత మాగధ వందిన వీళ్ళకి చేశాడు. సూతులకి, మాగధులకి, వందులకి వీళ్ళకి చేశాడు. వీళ్ళలో కొంతమంది ఏమో పాటలు పాడేవాళ్ళు, కొంతమంది గుణగణాలని కీర్తన చేసేవాళ్ళు, కొంతమంది ఏమో వంశకీర్తిని పొగిడేవాళ్ళు, కొంతమంది ఏమో వ్యక్తుల్ని, సందర్భాలని పొగిడేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి దానాలు చేశాడు. వీళ్ళు కూడా అయ్యా అయ్యా ఇలాంటి కార్యక్రమాలు మీ ఇంట్లో బాగా జరగాలి, జరిగి మేమందరం బాగా పుచ్చుకోవాలి అని చెప్పి వీళ్ళు ఆశీర్వదించారు. సౌమంగల్యగిర సూత మాగధ వందిర. ఇది కాక గాయకులకి అంటే పాటలు పాడేవాళ్ళకి, సంగీతజ్ఞులకి వాళ్ళకు కూడా దానాలు చేశాడు. వాళ్ళు మామూలు మాటలు మాట్లాడరు. ఎప్పుడు మామూలు మాటలు మాట్లాడితే మిగతా వాళ్ళకి మాకు తేడా ఉంటుంది అనుకుంటారు. అందుకని గాయకాశ్చ జగుహు, వాళ్ళు తాము చెప్పదలుచుకుంది ఏదో పాటల్లో చెప్పి చూపించారు, పాటలు పాడేశారు అప్పటికప్పుడు. ఇది అయ్యేసరికి, ఈ దానాలు అయ్యేసరికి ఈ 2 ముహూర్తాలు అయిపోయినాయి. తర్వాత ఎంతకాలమైనా ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు ఎంతమంది అయినా మాట్లాడుకోవచ్చు, పుణ్యకార్యాలు చేయవలసినవన్నీ అయిపోయినాయి. కాబట్టి ఆ తర్వాత అంత సంతోషాన్ని ప్రకటించుకునేటువంటి ఉత్సవం మాత్రమే. కాబట్టి వాళ్ళు పాటలు పాడారు ఆయన కాడికి. గాయకాశ్చ జగుహు. ఇది కాక కొంతమందికి మిగతా వాళ్ళకు కూడా అంటే భేర్లు వాయించే వాళ్ళకి, మృదంగాలు వాయించే వాళ్ళకి వీళ్ళకి కూడా దానాలు చేశాడు ఆయన. చేస్తే నేదుర్భేర్య, వాళ్ళు భేరులు మోగించారా, అవి ఇవి వాయించారు, చాలా వాయించారు. దుందుభయో ముహు, దుందుభులను కూడా మోహించారు. నగారాలు అంటారు, లేకపోతే ఢక్కాలు అంటారు, ఏవో రకరకాల వాయిద్యాలవి సంతోషాన్ని ప్రకటించేటువంటి విధంగా వాళ్ళు వాటిని వాయించారు. సౌమంగల్యగిరో విప్రాహ సూతమాగధవందిన గాయకాశ్చ జగుర్నేదు భేర్యో దుందుభయో ముహు. వ్రజ సంమృష్ట సంసిక్త ద్వారాజిర గృహాంతర చిత్రధ్వజ పతాకాశ్రక్ చైల పల్లవ తోరణై. ఈయన పుట్టాడు అనుకున్నదేమో నందుడింట్లో, అందంగా ఉండవలసింది, సంతోషంగా ఉండవలసింది నందుడింట్లో. కానీ మొత్తం గోకులమంతా కూడా అందంగా ఉంది. మొత్తం గోకులమంతా కూడా అందంగా తయారైంది. సంమృష్ట, అందరూ మొదలు గోకులమంతా ఇల్లు బయట మొత్తం అంతా ఊడ్చారు. సంమృష్ట. సంసిక్త, తర్వాత అంతా నీళ్లు చల్లారు, చక్కగా నీళ్లు చల్లారు, దుమ్ము పైకి లేవకుండా నీళ్లు చల్లారు. ఎక్కడ? ద్వార అజిర గృహాంతర, ద్వారాలు కానీ, పెరటి భాగాల్లో కానీ, గృహాంతర ఇళ్ల లోపల కానీ ఎక్కడా కూడా పాచి అనేది లేకుండా మొత్తం ఊడ్చేశారు. ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఊడ్చుకుని, పెరళ్ళు ఊడ్చుకుని, ఇంటి ముందు ఊడ్చుకుని మొత్తం గోకులమంతా శుభ్రం చేశారు. శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి చిత్రధ్వజ, ముగ్గులు కాకుండా చిత్రధ్వజ, రకరకాల రంగురంగుల పతాకాలని ఎగరవేశారు. రంగురంగుల ధ్వజాలని, పతాకాలని, ధ్వజాలంటేనేమో పెద్ద పెద్దవి, పతాకాలంటే చిన్న చిన్నవి అనుకున్నాం ఇంతకుముందు, అవన్నీ ఎగరవేశారు అందంగా ఉండటం కోసం. స్రక్, సాధ్యమైనంత మేర అందరూ బంతిపూలో, చామంతి పూలో ఏవో పెట్టి దండలు కట్టారు. ఊరంతా దండలు కట్టారు. పతాకాశ్రక్ చైల, ఆ దండలు అంతంత పూలు అప్పటికప్పుడు వచ్చి అవన్నీ కట్టడం కష్టం కదా, అందుకని రంగురంగుల బట్టలు కూడా కట్టారు. చైల పల్లవ, అది కుదరకపోతే అందంగా ఉండేందుకు కాస్త తోరణాలు కట్టారు. మామిడి మండలు, ఆ మండలు, మామిడి మండలే కాదు ఇంకా చాలా మండలు కట్టచ్చు. మనకి మామిడి మండలు కట్టడం అలవాటులో ఉంది, చాలా మండలు కట్టచ్చు. ఆ మండలన్నీ కట్టారు. పల్లవ తోరణై, వీటన్నిటినీ తోరణాలుగా కట్టి వీటి ఆకుపచ్చగాను, రంగురంగులుగాను, పూల రంగులతోనూ మొత్తం ఊరంతా అలంకరించారు. వ్రజ సంమృష్ట సంసిక్త ద్వారాజిర గృహాంతర చిత్రధ్వజ పతాకాశ్ర చైల పల్లవ తోరణై. ఇంతేకాదు అదంతా గోకులం కదా, ఆ ఊరు నిండా ఆవులే కదా, ఆ ఆవుల్ని కూడా అందంగా తయారు చేశారు. గావో వృషా వత్సతరా హరిద్రాతైల రూషితా విచిత్ర ధాతు బర్హస్రక్ వస్త్ర కాంచన మాలిన. గావ, ఆవుల్ని, వృషాహ అంటే ఎద్దులు, ఆంబోతులు, వీటిని ఎద్దుల్ని మెయింటైన్ చేస్తారు, ఆంబోతుల్ని మెయింటైన్ చేస్తారు కదా.
అలాగే వత్సతరాహ దూడలు, వీటిని కూడా చక్కగా కడిగి వాటన్నిటికీ నీళ్లు పోసి చక్కగా కడిగి హరిద్రా తైల రూషితాః, నూనెలో కాస్తంత పసుపు వేసి దాన్ని కలిపి దాన్ని అద్దారు. హరిద్రా తైలాన్ని అద్దారు. వాళ్ళకి అది అలవాటు అనుకుంటాను. ఇటు మంగళానికి చిహ్నంగా ఉంటుంది, రెండోది వీటికి కాస్త గాయాలకి వాటికి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది అనే అభిప్రాయం అవ్వచ్చు. నూనె రాసిన గాయాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పసుపు కలిపిన నూనె కాబట్టి ఇంకా బాగుంటుంది. హరిద్రా తైల రూషితాః, అక్కడక్కడ వాటితో అద్ది విచిత్ర ధాతు రంగుల కోసమని ఆవుల మొహాల మీద వాటి మీద రంగురంగుల చాక్ పీసులు లాంటి వాటితో ముగ్గులల్లే గీస్తారు కదా, లేదా అందమైన చిత్రాలు గీస్తారు కదా, అలా విచిత్ర ధాతు పర్వతాల నుంచి తెచ్చినటువంటి రంగుల్ని గైరిక ధాతువులు అంటారు. ఆ గైరిక ధాతువులతో వాటి మీద లతల్ లాంటి చిత్రీకరణలు చేశారు. బర్హ, వాటికి నెమలి పింఛాలు లాంటి పింఛాలు కూడా కట్టారు, ఆవులకు కట్టారు. రాబోయే వచ్చిన నాయకుడు నెమలి పింఛం కట్టుకు తిరుగుతాడని ముందే అనుకుని మొత్తం ఆవులన్నిటికీ నెమలి పింఛాలు కట్టారు. బర్హ స్రక్, అన్నిటికీ పూలమాలలు వేశారు. కాంచనమాలి వస్త్ర కాంచనమాలిన, అన్నిటికీ ఆవులకి ఆంబోతులకి దూడలకి అన్నిటికీ వస్త్రాలు కప్పారు. ఉన్నవాళ్ళు కాస్త బంగారం ఉన్నవాళ్ళు బంగారు మాలలు కూడా వేసేశారు. ఏంటి, ఆవులకి దూడలకి కూడా బంగారు మాలలు వేశారు. గావో వృషా వత్సతరాః హరిద్రా తైలరూషితాః విచిత్ర ధాతు బర్హస్రక్ వస్త్ర కాంచనమాలినః. మరి ఆవులకి వీటికే ఇంత అలంకారం చేస్తే, ఇల్లంతా ఊడ్చి ఇల్లంతా ముగ్గులు పెట్టి ఊరంతా పతాకాలు కడితే మరి వాళ్ళు ఎంత అలంకారం చేసుకుని ఉండాలి. వాళ్ళైతే పట్టలేం వాళ్ళని. మహార్హ వస్త్రాభరణ కంచుకోష్ణేషభూషితాః గోపాస్ సమాయయూరాజన్ నానోపాయన పాణయః. మహార్హ వస్త్రాభరణం, వాళ్ళ ఇంట్లో ఉండే అతి విలువైన బట్టల్ని తీసి ఆ రోజు కట్టారు. అతి విలువైన ఆభరణాలనే మెళ్ళో వేసుకున్నారు. మహార్హ వస్త్రాభరణం. మామూలుగా వీళ్ళైతే కాస్త ఆవుల పనుల్లో వాటిల్లో మునిగిపోయి ఉంటారు, కనీసం చొక్కాలు అవి సరిగ్గా వేసుకోరు. చొక్కాలు వేసుకుంటే చేతికి కాళ్ళకి అడ్డం పడుతూ ఉంటుంది, అనవసరంగా పేడ అది పడుతుంది అని వాటిని దూరంగా పెడతారు. ఈరోజు మాత్రం వాటిని తీశారు, దులిపారు. ఇస్త్రీలు దులిపి కంచుకాలన్నీ వేసుకున్నారు. ఉష్ణీష, నెత్తి మీద తలపాగాలు, రంగురంగుల తలపాగాలు పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. ఉష్ణీష భూషితాః, వీళ్ళందరూ ఎవరు? గోపాహ, ఆవుల్ని కాచుకునేటువంటి గోపాలకులు. వీళ్ళు వచ్చారు. సమాయయుః, అదంతా గోపవనం కదా, మొత్తం గోపాలకులు ఉండేటువంటి ప్రాంతం అది. వాళ్ళు ఆ రోజు మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఆ రోజు చొక్కాలు తీసి చొక్కాలు తొడుక్కుని పైన నెత్తి మీద ఇవి కూడా తలపాగాలు కూడా రంగురంగుల తలపాగాలు ధరించి నందుడికి పిల్లవాడు పుట్టాడు కదా చూడ్డానికి అని వచ్చారు. సమాయయు రాజన్, ఓ పరీక్షిత్తు, ఇలాంటి వ్యవహారం నువ్వు కని విని కూడా ఎరగవు. మీ ఇంట్లో పిల్లలు పుడితే ఎప్పుడూ ఇలా ఎవ్వరూ రారు, వచ్చినా మీ రాజబంధువులు వాళ్ళు నలుగురు వస్తారంతేను. వాళ్ళు మొత్తం ఊరు కదిలి వచ్చారు. ఒత్తి చేతులతో ఒక్కడు కూడా రాలేదు. నానోపాయన పాణయః, అందరూ ఏదో చేతికి దొరికింది తీసుకొచ్చారు, లేదా వాళ్ళు ఇవ్వగలిగిన వస్తువు ఏదో తీసుకొచ్చి మా నందుడికి పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడికి ఇది ఇద్దాము అని గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారు. మహార్హ వస్త్రాభరణ కంచుకోష్ణీషభూషితాః గోపాస్ సమాయయూరాజన్ నానోపాయన పాణయః. ఇది మగవాళ్ల వ్యవహారం అయితే ఇంకా ఆడవాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. గోప్యశ్చాకర్ణ్యముదితాః యశోదాయా సుతోద్భవం ఆత్మానం భూషయాంచక్రుః వస్త్రాకల్పాంజనాదిభిః. గోప్యశ్చ, గోపికా స్త్రీలు వీళ్ళందరూ ఆకర్ణ్య విన్నారు. ఏం విన్నారు? యశోదాయా సుతోద్భవం, యశోదకి మగపిల్లవాడు పుట్టాడు అని విన్నారు. విన్న వెంటనే ముదితాహ, అందరూ సంతోషించారు. ముదితాహ సంతోషించి ఆత్మానం భూషయాంచక్రుః, ముందు వాళ్ళని వాళ్ళు అలంకరించుకున్నారు. వస్త్ర ఆకల్ప అంజనాదిభిః, మంచి బట్టలు వాళ్ళు తీశారు, పట్టుచీరలు అవి వాళ్ళు తీశారు, ఆభరణాలు వాళ్ళు తీశారు, ఎక్స్ట్రాగా కాటుకు కూడా బయటికి తీశారు, మిగతా మేకప్ కిట్ కూడా బయటికి తీశారు. అంజనాదిభిః, అవి తీసి వాటన్నిటితోనూ అలంకారం చేసుకోవటం మొదలుపెట్టారు. గోప్యశ్చాకర్ణ్యముదితాః యశోదాయా సుతోద్భవం ఆత్మానం భూషయాంచక్రుః వస్త్రాకల్పాంజనాదిభిః. నవకుంకుమ కింజల్క
ముఖ పంకజభూతయ బలిభిస్త్వరితం జగ్ముః పృథుశ్రోణ్యశ్చలత్కుచాః. ఒక్కొక్కళ్ళు మామూలుగా అయితే రోజు కష్టపడి పని చేయాల్సి వచ్చేది వీళ్ళకి, రోజు కష్టపడి పనిచేసేవాళ్ళు వీళ్ళు పాపం. ఈరోజు పనులన్నీ పక్కన పెట్టారు. ముందు యశోద దగ్గరికి వెళ్ళాలి, ఆ కొత్తగా పుట్టిన పిల్లవాడిని చూడాలి అనే హడావిడిలోనే ఉన్నారు. అందుకని నవ కుంకుమ కింజల్క ముఖ పంకజ భూతయ. తమ మొహాలకి ముందు ఏం చేశారంటే పఫ్ లాంటిది ఏవో అద్దుతారు కదా, ఏవో మేకప్ కిట్లో ఉండేవి అద్దుతారు కదా, ఆ అద్దే క్రమంలో కుంకుమ పువ్వు తీసి, కుంకుమ పువ్వు ఇది ఉంటుంది కదా, రేఖ ఉంటుంది కదా, దాన్ని పొడి చేసి దాన్ని తీసి అక్కడక్కడ అద్దుకున్నారు. పింకిష్గా ఉండటానికని అక్కడక్కడ అద్దుతారు చూడండి, అవి అద్దుకున్నారు. నవ కుంకుమ కింజల్క, కొత్తగా అప్పుడే వచ్చినటువంటి ఆ కుంకుమ పువ్వులోని కింజల్కం అంటే లోపల ఉండేటువంటి ఎర్రగా ఉండేటువంటి భాగం, మనం గ్రాములు గ్రాములు బంగారం లాగా కొనుక్కునేటువంటి భాగం, దాన్ని తొక్కి దాని మొహానికి అక్కడక్కడ రాశారు. వాళ్ళ మొహాలేమో ముఖ పంకజ, తామర పువ్వులు లాంటి మొహాలు. ఆ తామర పువ్వులు లాంటి మొహాలకి ఈ కుంకుమ పువ్వు తాలూకు అందం జోడయ్యేసరికి భూతయ, దాని ఐశ్వర్యం మామూలుగా లేదు, దాని అందం తాలూకు, దాని సౌందర్యం తాలూకు ఎల్ల చెప్పలేనంతగా తయారైంది. అలా వీళ్ళు తయారయ్యారు, అలా మేకప్ చేసుకున్నారు. నవ కుంకుమ కింజల్క ముఖ పంకజ భూతయ. కానీ మేకప్ ఎక్కువ ఆలస్యం చేయలేదు. ఆలస్యం చేయకుండా హడావిడి ఉంది కదా, త్వరితం, చాలా తొందరగా వెళ్ళాలి కదా, చూడాలి కదా. అందుకని బలిభి, చేతికి అందిన గిఫ్ట్ తీసుకుని బలిభి త్వరితం జగ్ముః, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పృథుశ్రోణ్య, విశాలమైన నడుములు, చలత్కుచాహ, ఆ నడుములు వీళ్ళు పరిగెత్తుతుంటే కదులుతున్నాయి. అదే సమయంలో వీళ్ళ స్తన భాగాలు కూడా ఆ పరుగు అనేటువంటి అదుటికి కదిలిపోతూ ఉన్నాయి. అవేమి లెక్క చేయకుండా వీళ్ళు పరిగెత్తుకుంటూ యశోద దగ్గరికి వెళ్ళిపోయారు. నవకుంకుమ కింజల్క ముఖ పంకజభూతయ బలిభిస్త్వరితం జగ్ముః పృథుశ్రోణ్యశ్చలత్కుచాః. గోప్యస్సుమృష్టమణికుండల నిష్కంఠ్యః చిత్రాంబరాః పథిశిఖాచ్యుతమాల్యవర్షాః. నందాలయం సవలయా వ్రజతైర్విరేజుః వ్యాలోలకుండలపయోధరహారశోభాః. గోప్య, గోపికలందరూ కూడా సుమృష్ట మణికుండల నిష్కంఠ్యః, అందమైన చెవిదిద్దులు ధరించారు. సుమృష్టం, చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఆ ఒక్కొక్క చెవిదిద్దు కూడా మణులతోనూ మాణిక్యాలతోనూ అందంగా ఉంది. మణికుండల నిష్కంఠ్య, మెడలో దిగేసుకున్నటువంటి హారాలకైతే లెక్కే లేదు. నిష్కంఠ్య చిత్రాంబరాహ, రకరకాల పట్టు చీరలు కట్టుకున్నారు. తలలో పూలు పెట్టుకున్నారు. ఎన్ని పూలు పెట్టుకున్నారంటే తలలో పథి శిఖాచ్యుత మాల్య వర్షాహ. వీళ్ళు తలలో పెట్టుకున్న పూల తాలూకు ఒక్కొక్క పువ్వో రెండు పూలో వీళ్ళు పరిగెత్తుతుంటే ఆ అదుటికి కింద పడితే మొత్తం దారంతా పూలతో నిండిపోయిందంటే నమ్మాలి. అన్ని పూలు వీళ్ళ తలల్లో పెట్టుకున్నారు. అంతమంది పరిగెత్తుకెళ్ళారు. పరిగెత్తుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంత ఫాస్ట్గా పరిగెత్తారంటే వాళ్ళ తలలో ఉండేటువంటి పూల మాలల్లోని పూలు విడిపడి, ఆ హడావిడికి విడిపడి కింద పడి మొత్తం దారంతా పూలతో పరుచుకుపోయింది, పూలతో నిండిపోయింది. పథి శిఖాచ్యుత మాల్యవర్షాః. సవలయాః, గాజులే తొడుక్కున్నారా, ఏం చేశారా, ఏం అలంకారం చేసుకున్నారా, అంతా తొందరగా చేసేసుకున్నారు. ఇలా చేసుకుని నందాలయం వ్రజతీహి, పరిగెత్తుకుంటూ ఉన్నారు. ఊరన్నీ, దారులన్నీ ఆ నందుడి ఇంటి వైపుకే దారి తీస్తున్నాయి. ఆ రోజు నందుడి ఇంటికి పరిగెడుతున్న గోపికా స్త్రీలే కనిపిస్తున్నారు ఊరంతా కూడా. వ్రజతీర్ విరేజుః, చాలా అందంగా కూడా ఉన్నారు. వ్యాలోల కుండల పయోధర హార శోభాః. వీళ్ళు పరిగెత్తుడికి, వీళ్ళ హడావిడికి వ్యాలోల కుండల, వాళ్ళ చెవిదిద్దులు లేదా ఏమనాలి దాన్ని, ఏవో అనాలి, చెవికి పెట్టుకునేటువంటి ఊగిపోయేవి ఏవో అనాలి. ఆమె దిద్దులైతే ఊగవు, ఇంకోటి ఏదో అంటారు, ఆ పేర్లు మాకేం తెలుస్తాయి కానీ వ్యాలోల అవన్నీ ఊగిపోతున్నాయి. వ్యాలోల కుండల పయోధర, వాళ్ళ స్తనాలు కూడా ఊగిపోతున్నాయి. హార, వాళ్ళు వేసుకున్నటువంటి హారాలు కూడా ఊగిపోతున్నాయి. వాటితో శోభాహ, చాలా అందంగా ఉండి వీళ్ళందరూ పరుగులు కింద పెట్టారు. గోప్యస్సుమృష్ట మణికుండల నిష్కంఠ్య చిత్రాంబరాః పథి శిఖాచ్యుత మాల్యవర్షాః. నందాలయం సవలయా వ్రజతీర్విరేజుః వ్యాలోల కుండల పయోధర హారశోభాః. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగానే తా ఆశిషః ప్రయుంజానాః
చిరం పాహీతి బాలకే హరిద్రాచూర్ణ తైలాద్భిః సించంత్యో అజనముజ్జగు. తాహా వెళ్ళిన వాళ్ళు ఆశిష ప్రయుంజన ఉత్తునే కూర్చోలా. వెళ్ళిన వాళ్ళు పేరెంటాన్ని కూర్చుని ఏదో మేకప్ కరిగిపోకుండా, వాళ్ళు వేసుకొచ్చిన హారాలవి కదిలిపోకుండా, మాది అందరూ చూస్తున్నారా లేదా, మిగతా వాళ్ళకంటే మేము గొప్పగా ఉన్నామా లేదా అని కూర్చుని అసలు సంబంధమే లేదు అన్నట్టుగా, మేము వచ్చింది మా ప్రజెన్స్ని చూపించడానికి మాత్రమే అన్నట్టుగా కూర్చోలేదు. ఈ కాలంలాగా కూర్చోలేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా ఆశిష ప్రయుంజనాహ, పిల్లవాడిని చూసిన వాళ్ళు ఆహాహాహా అంత చక్కగా ఉన్నాడు పిల్లవాడు అని ఆ పిల్లవాడికి ఆశీర్వచనాలు ఇచ్చిందే. పుట్టిన పిల్లవాడు పరమాత్మని వాళ్ళకేం తెలుసు, పిల్లవాడు పుట్టాడు, మన నాయకుడికి పిల్లవాడు పుట్టాడు, మనకి సంతోషం అని అనుకునేటువంటి అమాయకపు జాతి అది. అందుకని ఆశిష ప్రయుంజనాహ, పిల్లవాడిని ఆశీర్వదించారు. అమ్మో, మనం ఆశీర్వదిస్తే సరిపోదు, ఈ పిల్లవాడిని రక్షించమని అజనం బ్రహ్మగారిని మనం వేడుకోవాలి అని అనుకున్నారు. అనుకుని బాలకే ఆశిష ప్రయుంజన, పిల్లవాడికి తాము ఇవ్వాల్సిన ఆశీర్వచనాలు ఇచ్చేసి చిరం పాహి, ఈ పిల్లవాడిని చిరకాలం పాటు ఉండేట్టుగా నువ్వు రక్షించు అని బ్రహ్మగారిని స్తుతి చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకేదో విధానం ఉంది. ఆ విధానం ప్రకారం హరిద్రాచూర్ణ, ముందు పసుపు కాస్త చల్లారు, తైలం అంటే నూనె కాస్త చల్లారు, అద్భి నీళ్ళు ఏదో చల్లారు, చల్లి సించంత్య అజనం, జన్మలేనటువంటి బ్రహ్మగారిని ఉజ్జగు వెలుగెత్తి పాడారు. గట్టిగా పాడారు. పాడి, స్వామి మా నాయకుడికి పిల్లవాడు పుట్టాడు, మా యశోదకి పిల్లవాడు పుట్టాడు, పుట్టిన పిల్లవాడిని నువ్వు చిరం పాహి, నువ్వు సంరక్షించు అని ప్రార్థించారు. తా ఆశిష ప్రయుంజానాశ్చిరం పాహీతి బాలకే హరిద్రాచూర్ణ తైలాద్భిః సించంత్యో అజనముజ్జగు. అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే కృష్ణే విశ్వేశ్వరే అనంతే నందస్య వ్రజమాగతే అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే, అదంతా నందగోకులంలో పెద్ద ఉత్సవంలా తయారైపోయింది. పెద్ద ఉత్సవం అది. ఆ ఉత్సవంలో ఎవరికి వారు ఎవరూ చెప్పకుండానే వాళ్ళకు తెలిసిన వాద్యాలు వాయించడం మొదలుపెట్టారు. విచిత్రాణి వాదిత్రాణి, ఎవరికి తోచిన వాద్యాలు వాడుతున్నారు. పక్కవాడితో పక్కవాడితో కలిసి వాయిస్తున్నారు, లేదా వాళ్ళు ఒంటరిగా వాయించుకుంటున్నారు. విచిత్రాన్ని అంతా విచిత్రంగా ఉంది. శబ్దాలు రకరకాల వ్యక్తులు, రకాల సంబంధం ఉండి సంబంధం లేకుండా వాయిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంత గోలగోలగా ఉంది. ఎందుకంత ఉత్సాహంగా ఉన్నారు అంటే, కృష్ణే సాక్షాత్తు అందరి మనసుల్ని లాగేసేటువంటి పరమాత్మే కదా అక్కడికి వచ్చాడు. విశ్వేశ్వరే, మొత్తం విశ్వం మొత్తానికి ఈశ్వరుడు, విశ్వం మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నవాడు ఆ పరమాత్మే కదా అక్కడికి వచ్చాడు. విశ్వంలోని ఒక చిన్న భాగానికి అక్కడికి వచ్చాడు. అనంతే, ఏ రకమైనటువంటి పరిమితి లేనటువంటి పరమాత్మ తనకు తానే ఒక పరిమితిని విధించుకున్నట్లుగా, ఒక శరీరం అనేటువంటి పరిమితిని విధించుకున్నట్లుగా చేసుకుని కదా అక్కడికి వచ్చాడు. అనంతే నందస్య వ్రజమాగతే, నందుడి తాలూకు వ్రజం, నందుడి తాలూకు గోకులం అక్కడికి వస్తే, సాక్షాత్తు ఆ పరమాత్మే అక్కడికి వస్తే మహోత్సవం అనేది ఎందుకు జరగదు? జరుగుతుంది కదా. అందుకని ఆ మహోత్సవం జరిగింది. అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే కృష్ణే విశ్వేశ్వరే నంతే నందస్య వ్రజమాగతే. గోపాః పరస్పరం హృష్టాః దధి క్షీరఘృతాంబుభిః ఆసించంతో విలింపంతో నవనైతైశ్చ చిక్షుపుః. ఆ రోజు ఈ మహానుభావుడు అక్కడికి నందగోకులానికి వెళ్ళిన రోజు, ఆ రోజు వేళా విశేషం. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళకి పాలు పెరుగు ఇవేమీ సప్లై లేవు. ఎందుకంటే వీళ్ళు ఉత్సవాల్లో పడిపోయారు. ఎవరికి పాలు పెరుగు పోయలేదు ఆ రోజు. పైపెచ్చు వీళ్ళు ఏం చేశారు? ఈ గోపాలకులందరూ కలిసి గోపాహ పరస్పరం హృష్టాహ, సంతోషంతో ఒళ్ళు తిరిగిన ఆనందంతో ఉన్నారు. ఎలాగో ఈ పాలు తీసుకెళ్ళి ఒకరికి పోయాలనే ఉద్దేశం వాళ్ళకి లేనే లేదు. ఈరోజు పనిచేసే ఉద్దేశం లేదు. పాలైతే పితికేసినట్టున్నారు. ఆ సంతోషంతో పరస్పరం దధి క్షీర ఘృతాంబుభిః ఆసించంతః, ఉన్న పాలు కాసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకున్నారు. అలాగే రాత్రి తోడుపెట్టిన పెరుగు ఉంది కదా, ఆ పెరుగును కూడా తీసి, ఎలాగో ఈరోజు ఎవరికి పోయేము, పులిసిపోతుంది, ఇవేం వద్దనుకుని అది కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసేసుకున్నారు. దధి క్షీర, ఎప్పుడో తీసి కష్టపడి వెన్న తీసి కాచిపెట్టిన నెయ్యి ఉంది, చాలా విలువైనది నెయ్యి. ఆ నెయ్యి తీసుకెళ్ళి అమ్ముకుంటే చాలా వస్తుంది.
ఆ రోజు ఆ పని కూడా చేసుకోలేదు. ఆ నెయ్యి కూడా లోపల నుంచి లాగేసి ఆ నెయ్యి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసేసుకున్నారు, ఒకళ్ళది ఒకళ్ళు రాసేసుకున్నారు. అంబుభి ఇదంతా అయిపోయేసరికి చేతిలో ఇదే అయిపోయింది, ఉత్సవం మాత్రం అవ్వలేదు. అందుకని తోచినన్ని నీళ్లు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసేసుకున్నారు. అంబుభి ఆశించంత. ఈ లోపల వీళ్ళకి లోపల దాచిన వెన్న దొరికింది. నవనీతం అప్పుడే కొత్తగా చిలికినటువంటి వెన్న దొరికేసరికి దాన్ని ఒకళ్ళకొకళ్ళు పూసుకుంది. విలింపంత నవనీత ఇష్ట చిక్షిపు. ఎవరైనా వెన్న రాయించుకోవడానికి దగ్గరికి రాకపోతే వెన్న ముద్ద చేసి లాగిపెట్టి దూరం నుంచి విసిరి కొట్టారు. చిక్షిపు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకున్నారు. దగ్గరగా ఉన్నవాడికేమో పూశారు, దూరంగా ఉన్నవాడి మీదేమో విసిరారు. ఇలా ఒకళ్ళ మీద విసురుకుంటూ పూసుకుంటూ మహోత్సవం చేసుకున్నారు. గోపా పరస్పరం హృష్టా దధి క్షీరఘృతాంబుభి ఆశించంత విలింపంత నవనీతైశ్చ చిక్షిపు. పాపం ఇంత మహోత్సవం జరుగుతుంది అని నందుడే ఎదురు చూడలేదు. నందుడికి చాలా కాలంగా సంతానం లేదు. అలాంటిది తనకు సంతానం కలిగితే ఊరంతా ఇంత సంతోషిస్తుంది అని ఆయనకే పాపం ఇప్పుడే తెలిసింది. నందో మహామనాస్తేభ్య వాసోలంకార గోధనం సూగతమాగధ వందిభ్య ఏన్యే విద్యోపజీవిన. నందుడు మహామనాహ, అసలే చాలా ఉదారమైన వ్యక్తి. అలాంటిది తనకు పిల్లవాడు పుట్టినందుకు వీళ్ళు ఇంత సంతోషంగా ఉత్సవం చేసుకుంటున్నారనేసరికి వాళ్ళని పిలిచి ఒక్కొక్కరికి వస్త్రాలే పెట్టాడా, అలంకారాలే ఇచ్చాడా, లేకపోతే నువ్వు ఒక పని చేయరా, ఈరోజు మా దొడ్లోంచి 2 గోవులు నువ్వు తోలుకుపో అని ఒక్కొక్కళ్ళకి గోవులనే ఇచ్చేశాడా. ఈ గోపాలకులకి నువ్వే మా దొడ్లోంచి 2 గోవులు తోలుకుపో, ఈరోజు నుంచి నువ్వే పాలు పెరుగు తీసుకో అని ఒక్కొక్కళ్ళకి అలంకార గోధనం ఇవన్నీ ఇస్తూనే వచ్చాడు. మళ్ళీ సూతమాగధ వందులు ఊరుకుంటారా, ఇందాక ఇచ్చేశారు అని సంతృప్తిపడి ఊరుకుంటారా? మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఏవో పాటలు పాడారు, మళ్ళీ పొగిడేసరికి సూతమాగధ వందిభ్య మళ్ళీ వాళ్ళందరికీ ఇచ్చాడు. ఇంతకుముందు దానం చేసింది పుణ్యకాలంలో దానం చేసింది కాక మళ్ళీ సంతోషం కొద్దీ మళ్ళీ ఇచ్చాడు. ఏన్యే విద్యోపజీవిన. ఊరు అంటే ఏదో నలుగురు ఉండి ఏదో ఆ పని చేసుకుంటారని కాదు కదా. ఊరు అంటే రకరకాల విద్యలు ఉంటాయి, రకరకాల చేతి వృత్తులు ఉంటాయి, రకరకాల విద్యలు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కడిని పిలిచి ఈ విద్యవాడు ఆ విద్యవాడు అని చెప్పి అందరికీ కూడా దానాలు చేశాడు. మళ్ళీ కూడా ఇచ్చాడు. నందో మహామనాస్తేభ్య వాసోలంకార గోధనం సూతమాగధ వందిభ్య ఏన్యే విద్యోపజీవిన తైస్తైః కామైరదీనాత్మా యథోచితమపూజయత్ విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోదయాయ చ. తైస్తైః కామైః, ఇది కాక ఎవరెవరో కోరిన కోరికలు ఉంటాయి, వాటన్నిటినీ ఈరోజు తీర్చేశాడు. లేదా ఆ రోజు ఎవరైనా ఏదైనా కోరితే తీర్చేసాడు. తైస్తైః కామైః, ఆయన పరిధిలో ఉన్నవి ఆయనకి శక్తి మేరకు ఎంత తీరుతుందో అంతవరకు తీర్చేశాడు. తైస్తైః కామైః అదీనాత్మ, ఇది వీడు అడిగింది ఇచ్చేస్తే నాకున్నది ఊడుతుంది కదా అని దీనంగా ఆలోచించే లక్షణం ఏ కోశాన నందుడికి లేదు. అదీనాత్మ, ఎప్పుడు దైన్యం లేకుండా ఉండటం ఆయన యొక్క లక్షణం. కాబట్టి హాయిగా ఇచ్చాడు. యథోజితం అపూజయత్, ఎవరెవరికి ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. బ్రాహ్మణులకి ఇచ్చేటప్పుడు కాళ్ళు కడిగి జాగ్రత్తగా పూజించి వాళ్ళకి ఇస్తాడు. అదే ఇంట్లో పని వాళ్ళు అయితే కనుక రారాయనైనా ఇన్నాళ్ళు నన్ను కనిపెట్టుకున్నావు, ఈరోజు నాకు పిల్లవాడు పుడితే నువ్వు కూడా నాతో పాటు సంతోషిస్తున్నావు అని మంచి మాటలు చెప్పి వాడికి ఇస్తాడు. అలా యథోచితం, ఎవరికి ఏది ఉచితమో చూసి దాని ప్రకారం ఆయన దానాలు చేశాడు. అపూజయత్, అందరినీ గౌరవించాడు, అందరికీ దానాలు చేశాడు. ఎందుకు చేశాడు? విష్ణోరారాధనార్థాయ. అసలు మనిషి అన్నవాడికి ఇలాంటి మంచి సందర్భాలు ఉండేదే, మనిషి అన్నవాడికి ఇలాంటి మంచి సందర్భాలను పుట్టించిందే. ఈ సందర్భంలో మనస్సు సంతోషంగా ఉంటే ఆ సంతోషంతో కూడినటువంటి మనస్సుతో శ్రీమన్ మహావిష్ణువుని పూజించుకుంటారు, లేదా ఆ పరమాత్మను తమకు తోచిన విధానంలో ఆరాధించుకుంటారు అని కదా. పండగలు ఎందుకు? ఊరికనే పాయసం వండుకు తినటానికా? కాదు కదా. పండగలు అనేవి ఏదో సంతోషాన్ని తెస్తాయి. ఈరోజు పండగ, ఈరోజు సెలవు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, తలంటి పోసుకుని ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటే ఆ రోజు తలంటి పోసుకుని ఈరోజు శుచిగా ఉన్నాను, తలనిండా పోసుకున్నాను, కాస్త మడి కట్టుకున్నాను, దేవుడి ముందు దీపం వెలిగించుకున్నాను, దేవుడికి అష్టోత్తరం చదువుకున్నాను, పూజ చేసుకున్నాను అని అనుకోవటానికి కదా పండగ పెట్టేది.
అలాంటిది ఈ పుత్రోత్సవం కూడా పండగ కిందే లెక్క కదా. పండగ అనేది అందరికీ జనరల్గా వర్తించేది, పుత్రోత్సవం అనేది ఆయా వ్యక్తులకి సంబంధించింది. కానీ రెండూ పండగలే. ఆ పుత్రోత్సవ సందర్భంలో కూడా స్నానం చేసి ఏదో పితృదేవతలకి తర్పణాలు, దేవతలకి ఏదో పూజలు, జాతకర్మ, దానాలు, స్నానాలు, ఏదో అలాగే హోమాలు ఇలాంటివి సంక్షిప్తంగా చేసుకుంటే, శ్రద్ధగా చేసుకుంటే శ్రీమన్ మహావిష్ణువుని ఆరాధించుకోవటానికి ఒక మంచి సందర్భం అనేది ఏర్పడినట్టు అవుతుంది అనేది కదా దీని యొక్క అసలు తత్వం. దాన్నే ఈయన పాటించాడు. విష్ణోరారాధనార్థాయ. అందులో ఈయనకి స్వార్థం కూడా ఉంది. స్వపుత్రస్య ఉదయాయచ. తనకి పిల్లవాడు పుట్టాడు కదా లేక ఆ పుట్టిన పిల్లవాడికి ఈ దానాల వల్ల, ఈ ఆరాధన వల్ల ఆ శ్రీమన్ మహావిష్ణువు సంతోషించేసి బాగా అభివృద్ధినిస్తాడు, బాగా పిల్లవాడు పైకొచ్చేటట్లు చేస్తాడు అనేటువంటి స్వార్థం కూడా ఈయనకుంది. స్వపుత్రస్య ఉదయాయచ. తల్లిదండ్రులు ఆలోచించవలసిన తీరే ఇది కదా. పిల్లలు బాగుండాలి. పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలి? మనం మంచి పనులు చేయాలి. వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళకి ఎలాగో ఇప్పుడు చేతులు కాళ్ళు ఆడట్లేదు కాబట్టి మనమే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు పుట్టిన సందర్భంలో దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. చేస్తే భగవంతుడు సంతోషించి వాళ్ళని సంతోషంగా ఉంచుతాడు, వాళ్ళని బాగా పైకి తీసుకొస్తాడు అనే కదా అనుకోవాలి. కాబట్టి అలా అనుకుని చేశాడు. తైస్తైః కామైరదీనాత్మా యథోచితం అపూజయత్ విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోదయాయచ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇక్కడికి ఆపుదాము. చిన్న పాయింట్ చాలాసేపటి నుంచి చెప్పాలి, ఎక్కడ ఆపుకుని దాని గురించి మాట్లాడుకోవాలి అని తోచక ఇబ్బందిగా ఉంది. ఇక్కడికి ఆపేద్దాము, ఆ పాయింట్ గురించే మాట్లాడుకుందాం. శ్రీమన్ మహావిష్ణువు లేదా పరమాత్మ ఆయన అవతరించేటప్పుడు సాధువుల యొక్క మనసులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అని శ్రీశుకుల వారు చెప్పారు. ఇలా వేర్వేరు సందర్భాల్లో కూడా చెప్పారు. ఆయన అవతారంగా మనుషుల మధ్య అవతరించబోయే ముందు సాధువుల యొక్క మనసులన్నీ ప్రశాంతంగా ఉంటాయి అని చెప్పారు. సాధువుల మనసులు ప్రశాంతంగా ఉంటాయని ఒక పాయింట్ చెప్పారు. ఇక్కడేమో ఆ ఊరు వాళ్ళందరూ పెద్ద మహోత్సవం చేసుకున్నారు. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణే విశ్వేశ్వరే అనంతే నందస్య వ్రజమాగతే. అంతటివాడు ఎవరు? పరమాత్మ శ్రీకృష్ణుడు, అనంతుడు, విశ్వేశ్వరుడు. ఆయనే ఈ గొల్లపల్లెకి వచ్చేస్తే వీళ్ళందరూ ఉత్సవం చేసుకోరా అని అన్నారు. ఈ మాటను తిప్పి చూసుకుంటే ఎలా ఉంటుంది అనేదే ప్రశ్న, మనం అనుకోవాల్సిన మాట. తిప్పి చూసుకోవడం అంటే నిజంగా ఎవరికైనా మన వాళ్ళకి కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, లేదా పరిచయం ఉన్న వాళ్ళకి కానీ, లేదా పేరు తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళకి ఏదో సంతానం కలిగింది అన్న వెంటనే మన మనసులు గనక సంతోషించేస్తే, మన మనసులే గనక సంతోషించేస్తే అక్కడ పరమాత్మే పుట్టినట్టు కాదా? ఎందుకు కాదు అనేది ఒక పాయింట్. ఎవరికైనా పిల్లలు పుడితే, ఊళ్ళో వాళ్ళకో మన వాళ్ళకో ఎవరికో పిల్లలు పుడితే వాళ్ళతో పాటు మనం కూడా పండగ చేసుకునే రోజంటూ వస్తే, మనం కూడా నిజంగా లోపల నుంచి సంతోషించి మొత్తం ఊరంతా పండగ చేసుకునే రోజే వస్తే నిజంగా అక్కడ పరమాత్మ పుట్టినట్టు కాదా? ఆ రోజు పండగ కాదా అనేది మరొక ప్రశ్న. ఇదేం పిచ్చి ప్రశ్న అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ ఇందాక నుంచి మనసులో తవ్వేస్తున్నది వీళ్ళందరికీ ఇంత పరమాత్మ శ్రీమన్ మహావిష్ణువు పుట్టాడు, భూమి భారాన్ని హరించేస్తాడు, బ్రహ్మగారు అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన సమాధి స్థితిలో ఉండగా ఆయనకి మాటలు వినిపించాడు, ఏం తెలియదు. వీళ్ళందరికీ తెలిసిందల్లా మన నాయకుడు, మన ఊళ్ళో పెద్ద మనిషి నందుడు అనేవాడు, మంచివాడు, ఉదారమైన స్వభావం ఉన్నవాడు, ఆయనకి లేక సంతానం కలిగింది. ఇంతే తెలుసు. వీళ్ళకి ఇంతకు మించి ఏమీ తెలియదు. ఇంతకు మించి ఏమీ తెలియని వాళ్ళు తమ ఊళ్ళో పెద్ద మనిషికి సంతానం కలిగిందంటే ఉత్సవం చేసుకుంటున్నారు. అంటే తోటి వాళ్లకు మంచి జరిగితే సంతోషించేటువంటి జాతి వాళ్ళు వీళ్ళు. ఇది ప్రత్యేకమైన జాతి, ఇదో జాతి. ఈ జాతి తోటివాడికి మంచి జరిగితే, తోటివాడి ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగితే సంతోషిస్తుంది. ఈ జాతి ఇలా సంతోషిస్తుంది కాబట్టే వెతుక్కుని వెళ్ళి ఆ వాళ్ళ మధ్యే కూర్చున్నాడు ఆయన. ఇంకో ఊరు వెళ్ళలేదు. నన్ను నందగోకులానికి తప్ప ఇంకో చోటుకి తీసుకెళ్ళు, అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడి నుంచో 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళు, అప్పుడు కంసుడు రాలేడు అని మాటలేం చెప్పలేదు. ఈ జాతి మధ్యలోకే తీసుకెళ్ళమన్నాడు. ఎందుకు తీసుకెళ్ళమన్నాడు అంటే తోటివారికి మంచి జరిగితే సంతోషించే జాతి ఇది అని ఆయన కూడా గుర్తించినట్లున్నాడు. కాబట్టి ఎవరికైనా మంచి జరిగితే సంతోషించే స్వభావం గనక మనం బాగా పెంచుకున్నట్లయితే
ఆ పరమాత్మ మన మధ్య తప్పకుండా వస్తాడు. ఆ పరమాత్మ మనల్ని వాళ్ళందరితో సహా మనల్ని కూడా అనుగ్రహిస్తాడు అని అనిపిస్తోంది. ఆ తీరులోనే వీళ్ళ యొక్క ఆనందోత్సవాన్ని శ్రీ శుకుల వారు వర్ణిస్తున్నారేమో అని అనిపిస్తోంది. కాబట్టి మనం అలాంటి మంచి అలవాట్లని, అలాంటి మంచి స్వభావాన్ని అలవర్చుకునే దిశగా మనం ప్రయత్నం చేసుకుందాము. ఇది అలవాటు చేసుకోవలసినటువంటి ఒక స్వభావం. ఇది ప్రయత్నపూర్వకంగా మనస్సును శుద్ధం చేసుకుని మరి సత్కర్మలతోనో, లేకపోతే మనసుకు చెప్పుకునో, లేకపోతే ఇలాంటి సందర్భాలను వినో ఏదో విధంగా సరే మనసుకి అలవాటు చేసుకోవలసినటువంటి ఉత్తమమైన స్వభావం ఇది. దీన్ని అలవాటు చేసుకునే దిశగా మనం కదులుతాము. కదిలి ఎలాగైనా సరే మన మధ్యకే ఆయన్ని రప్పించుకునేటువంటి అపూర్వమైన అవకాశాన్ని పొందుతాము. అలాంటి అపూర్వమైన అవకాశాన్ని ఇవ్వవలసిందిగా ఆ కంసభీతి మిష సంస్కృత వ్రజ హంసమానస సుసంవద ప్రభువైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 16 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. లేదంటే ఒక పని చేద్దాము, ఇక మీద అధ్యాయం పూర్తయిన తరువాత ఆ అధ్యాయం పారాయణ చేసుకోవటం అనే విధానాన్ని పెట్టుకుని చూద్దాము. అధ్యాయం మధ్యలో శ్లోకాలు కట్ అవ్వటం కంటే ఒక అధ్యాయం మొత్తం ఒకసారి పారాయణ అనే విధానంలో ఇక మీద మనం సాగుదాము. అది వర్కౌట్ అవుతుందా, దానివల్ల లాభాలు ఉన్నాయా లేవా అని మనం పరిశీలించుకుని కొన్నాళ్ళ తర్వాత చూసుకుందాము. అందుకని ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని వాయిదా వేసి రేపటికి ఈ అధ్యాయం పూర్తవుతుంది. కాబట్టి రేపటి రోజున మొత్తం అధ్యాయంలో ఉండే శ్లోకాలన్నింటినీ పారాయణ చేసుకుందాము. ఇప్పటికీ క్షమాప్రార్థనాదులను పలికి ఈ కార్యక్రమానికి మంగళాంతంగా సమాప్తిని పలుకుదాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.